ఓకే, మరి వాళ్ళ స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పాను కదండి. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే యాక్చువల్గా పరిచయమే అక్కర్లేదు, బట్ నా విధి ధర్మంగా నేను తనని ఒకసారి పరిచయం చేస్తాను. ఆడదే ఆధారంలో త్రిపుర క్యారెక్టర్లో అందరినీ గడగడలాడిస్తున్న కీర్తి వాళ్ళ మన స్పెషల్ గెస్ట్. సో లెట్స్ వెల్కమ్ కీర్తి. హాయ్ హాయ్ కీర్తి, హ్యాపీ మహర్నవమి. ఎస్ సో సేమ్ టు యూ, థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ మహానవమి దసరా శుభాకాంక్షలు. వెల్కమ్ టు అవర్ షో వన్స్ అగైన్ కీర్తి. Thank థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇలా చక్కగా కలర్ఫుల్ గా రెడీ వచ్చినందుకు. మేము కూడా చూసాము, అమ్మవారికి హ్యాపీగా పూజ చేసేసుకున్నాము. అండ్ దసరా అంటేనే స్పెషల్ వెరైటీస్ ఉంటాయి అభిరుచులు అని అందరికీ తెలుసు. సో ఈ రోజు మరి కీర్తి కూడా వచ్చేసింది కాబట్టి తను ఎలాంటి స్పెషల్ వెరైటీస్ చేస్తుందో చూద్దాం. కాకపోతే మన షెఫ్ రాజ్ గారు ఉన్నారు, ఆయన కూడా ఇన్వైట్ చేసేద్దాం. ఓకే రాజ్ గారు ప్లీజ్ వెల్కమ్. హలో గీత గారు. హలో రాజ్. హాయ్. సో మహర్నవమి శుభాకాంక్షలు రాజు గారు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా అండి. థ్యాంక్ యూ అండి, విష్ ద సేమ్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఆడియన్స్ అందరికి విష్ చేసేస్తారా రాజు గారు? ఓకే అండి. సో అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా మహర్నవమి శుభాకాంక్షలు. ఓకే, సో మరి చూసారు కదా, రాజు గారు రెడీ అండ్ కీర్తి కూడా రెడీ. ఇంకా మనకి ఈ రోజు వంటలకు అస్సలు లోటు లేదు. తినడానికి నేను కూడా చాలా రెడీగా ఉన్నాను. మీ ఇద్దరు చేసి పెడితే చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టేసి నేను తినేస్తాను అనమాట. నా పని అదే. కూడా ముఖ్యమే కదండి. సో చాలా వండిన తర్వాత తినే వాళ్ళు కూడా ఉండాలి. ఎలా ఉంది ఏంటనేది చెప్పాల్సింది నేనే కదా. మేము వండుతున్నప్పుడే మీరు చెప్పేస్తారు కావాలి కావాలి అని. అంతేనా? ఓ కీర్తి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది తెలుసా, మంచి మంచి వెరైటీస్ ఈ రోజు మీకు అందరికి చేసి చూపించాలి అని. సో మరి రెడీయా రాజుగా? రెడీయా? రెడీ అండి. సో మొదలు పెట్టేద్దామా? ఓకే. సో మరి లెట్స్ స్టార్ట్ ఫస్ట్ సెగ్మెంట్, గుమగుమలు. సో కీర్తి ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే గుమగుమలు. అవును. సో దీంట్లో ఏంటంటే రైస్ రెసిపీ కానీ, అంటే మెయిన్ కోర్స్ లాగా అనమాట. సో రైస్ ఆర్ కర్రీ ఎనీథింగ్ నీ చాయిస్ ప్రకారం చేయొచ్చు. కాకపోతే పండగ కాబట్టి కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే కొంచెం డిఫరెంట్ గా చేద్దామని నెల్లికాయ పప్పు. నెల్లికాయ తెలుగులో అంటే? ఉసిరికాయ. ఓహో, ఉసిరికాయ పప్పు. నెల్లికాయ అంటే ఇప్పుడు ఈ కొత్తగా నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? డౌట్ వస్తుంది. ఉసిరికాయతో పప్ప. అంటే ఉసిరికాయ అంటే కన్నడలో నెల్లికాయ. కీర్తి కన్నడ మీ అందరికీ తెలుసు కదా, కానీ చాలా బాగా తెలుగు నేర్చేసుకుని చక్కగా తెలుగు మాట్లాడేస్తుంది గడగడ. సో ఉసిరికాయ పప్పు. ఉసిరికాయ పప్పు. ఓకే, మరి ఉసిరికాయ పప్పుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉసిరికాయ పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ తురుము 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి ఉసిరికాయ పప్పుకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. కీర్తి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, బేసిక్ గా పప్పు అంటేనే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు రెసిపీ. ఇంకా ఉసిరికాయ పప్పు అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్పెషల్ గా ఉంటుందేమో పండగ కదా. మనం ఉత్తిగానే ఉసిరికాయ తింటాం కదా, సో ఎంత టేస్ట్ ఉంటుంది. ఉసిరికాయ పప్పు అంటే సూపర్ గా సూపర్ కదా. సూపర్. ముందు ఆయిల్ వేసుకుంటాను. ఓకే, సో ఇంకా మనం పోపు పెట్టేసుకోవటమే కదా. తర్వాత జీరా అండ్ ఆవులు. ఓకే, నెక్స్ట్ రెడ్ మిర్చి. ఓకే, సో ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 ఉంటే మనకి పప్పులో బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంటే కొంచెం స్పైసీ కూడా ఉంటుంది అనేసి. అవును. నెక్స్ట్ వెల్లుల్లి కొద్దిగా కచ్చా పచ్చగా దాన్ని చేసేసుకోండి. సో నెక్స్ట్ గ్రీన్ చిల్లీ. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. కరివేపాకు చాలా మంచిది. అవును, జుట్టుకి చాలా మంచిది. అంటే కొంచెం ఎక్కువనే వేసా. ఓకే, నెక్స్ట్ ఇంగువ. సో బేసిక్ గా అంటే స్మెల్ కి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా పప్పు వాటిల్లో ఇంగువ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. పోపు అంతా చక్కగా వేగిపోయింది. ఉసిరికాయ వేసేద్దామా? నెక్స్ట్ ఉసిరికాయ తురిమేసుకోవాలి మొత్తం. ఓకే, కొంచెం ఫ్రై చేయాలి ఎందుకంటే పచ్చడి వేసుకున్నాం కదా మనము. సో కీర్తి పెళ్ళైన తర్వాత వంటని బాగా వచ్చేసినట్టున్నాయి నీకు. కొంచెం నేర్చుకున్నాను, అంటే ఇలాగే అభిరుచి చూసి. అవునా? వెరీ గుడ్. చూస్తూ ఉంటా, మధ్యాహ్నం పెట్టేస్తాను టీవీ. ఓకే, సో మీరు చేస్తూ ఉంటారు కదా, ఫాలో అయిపోతా. మిస్ అయినా యూట్యూబ్ లో వచ్చేస్తా, ఫాలో అయిపోతా. నిజమే, ఇది ఒకటి వచ్చిన తర్వాత అందరికి కూడా చాలా ఈజీ అయిపోయింది మిస్ అయిన ఎపిసోడ్స్ చూసుకోవడానికి. కానీ చాలా బాగుంటుంది అభిరుచిలో, నేనైతే ఫాలో అవుతున్నాను. నేను నిజం చెప్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి వంటలు నేర్చుకున్నాను నేను. వెరీ గుడ్, సూపర్.
అంటే తను ఇదివరకు కూడా మా షోకి వచ్చింది కదా, అప్పుడు అలా ఇంప్రెస్ అయిపోయి మా షోని అలా వదలకుండా షూటింగ్ గ్యాప్స్ లో ఫాలో అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇంకొంచెం వేగాల ఇది ఒక్క మూత పెడదామా? మూత పెడదాం. ఓకే, సో అయితే ఇది ఇలా చక్కగా మూత పెట్టి ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోగా మేము ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాం. సరే. ఓకే, మరి ఉసిరికాయ తురుము వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఆకుకూరలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు కనుక ఏదో ఒక ఆకుకూర తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తహీనత నుంచి దూరంగా ఉండొచ్చు, ఇంకా రకరకాల ఆరోగ్య సమస్యల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. మరి ఆకుకూరలు ఒకేసారి తీసుకుని కొద్దిగా నిల్వ ఉంచుకోవాలి అంటే ఎలా నిల్వ ఉంచుకోవాలంటే, బాగా కాడలంతా కూడా ఒలిచేసి మెత్తటి బట్టలో చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే 2-3 రోజుల వరకు కూడా ఆకుకూరలు వడిలిపోకుండా తాజాగా ఉంటాయి. సో చూద్దామా కీర్తి? ఓకే, ఇప్పుడు పప్పు వేద్దాం. ఓకే, సో ఉడికించేసుకున్న కందిపప్పు. పిల్లలకైతే పప్పు చాలా నచ్చుతుంది కాబట్టి, ఇంకా ఉసిరికాయ అయితే వాళ్ళు తిన్నారు కదా, ఉట్టిగా ఇస్తే తినరు కొంచెం. సో ఇలా మిక్స్ అయితే అసలు వాళ్ళకి తెలియదు అనేసి. అండ్ ఆ టేస్ట్ కూడా మనకి కొద్దిగా డిఫరెంట్ పులుపు వస్తుంది కదా ఉసిరికాయ వల్ల. ఉప్పులు కారాలు ఏమైనా ఎక్కువ తక్కువ అవుతుంటాయా వంటల్లో? నీ వంటల్లో అవును అవుతుంటాయా? తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ ఎప్పుడు వేయలేదు. ఎక్కువ వేయలేదా? అంటే మీ షోలో ఎలా చూపిస్తారు, ఒక స్పూన్ అంటే ఆ ఒక్క స్పూనే వాడతాను. ఓ, మళ్ళీ దానికన్నా ఎక్కువ వేయను. అవునా? పర్ఫెక్ట్ గా ఫాలో అయిపోతున్నట్టున్నావు కదా మొత్తం క్వాంటిటీస్ అంతా కూడా. సూపర్, ఈజీగా ఉంటుంది కదా. చాలా అసలు బాగా చెప్తారు. ఓకే, మిర్చి. ఓకే, కొంచెం నేను స్పైసీ తింటాను కాబట్టి. ఓకే, సో ఆల్రెడీ మనము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము. పసుపు. ఓకే, కొంచెం. సో పూజలు అవి చేస్తుంటావా కీర్తి? పూజలు బాగా చేస్తా. ఇప్పుడు నవరాత్రి కదా. అవును, సో డైలీ పూజ చేస్తున్నాను. డైలీ పూజ చేస్తున్నావు. సూపర్. టొమాటో. ఓకే, సో టొమాటో ఫైనల్ గా యాడ్ చేసుకుంటే బాగుంటుందా ఏంటి దీంట్లో? అంటే మొత్తం ఫ్రై అవ్వకుండా కొంచెం పచ్చిగా ఉండాలనేసి నేను ఎండింగ్ లో వేసాను. ఓకే ఓకే, కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేసుకున్నావా? కొంచెం వాటర్ కాదు. ఇప్పుడు ధనియాలు వేస్తాను, ధనియా పౌడర్. ఓకే, మన టేస్ట్ తగ్గట్టు. సో అయితే అన్ని సింపుల్ వంటలేనా, కొంచెం ప్రాసెస్ ఉన్న వంటలు కూడా చేస్తూ ఉంటావా? ట్రై చేస్తుంటా. అంటే డైలీ ఒకటే వంట చేయను, మీరు ఎలా డిఫరెంట్ గా చూపిస్తుంటారో అవన్నీ ట్రై చేస్తుంటావా? సూపర్, చాలా బాగుంటుంది. ఎందుకు ఒకటే ఫాలోవర్స్ ఉంటే మేము అలాగే చూపిస్తూ ఉంటాము. మీరు అలాగే చూపిస్తుండాలి, మనం అలాగే వండుతూ ఉండాలి. తప్పకుండా. వర్క్ లైఫ్ ఎలా ఉంది కీర్తి? చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం ఆడదాదారం ఒకటే చేస్తున్నావు కదా? అవును. సో కొంచెం పర్సనల్ లైఫ్ కి కాస్త, అంటే మ్యారేజ్ కొత్తగానే అయింది కాబట్టి సో కాస్త టైం కేటాయిస్తున్నావు అనమాట. ఓకే, సో అయిపోయినట్టేనా ఇది? ఇంకొక 1 minute మూత పెట్టేద్దామా? ఆల్రెడీ ఆ పోపు అవన్నీ యాడ్ చేసాం కదా, స్మెల్ చాలా బాగా వస్తుంది. కాకపోతే మనం టెంప్ట్ అవ్వకూడదు, ఎందుకంటే మనం అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. త్రిపుర క్యారెక్టర్ చాలా నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ కదా, మరీ ఎక్కువ విలని చూపించేస్తున్నారు. బేసిక్ గా కీర్తిని చూస్తే బయట అసలు చాలా స్వీట్ గా ఉంటుంది. సో నీకు ఆన్ స్క్రీన్ అలా చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకే కొన్నిసారి నవ్వొస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో అంటుంటారు ఏదైనా నేను సడన్ గా కోపించుకుంటే ఆహా ఇక్కడ త్రిపుర వచ్చేసింది అలా కమెంట్స్ ఇస్తూ ఉంటారు. నాకు అనిపిస్తుంది నేను అలా కాదు కదా ఎందుకు అనేసి. బట్ చాలా బాగుంది నెగటివ్ చేయడానికి. సో అయిపోయింది గుమ్మలాడి ఉసిరికాయ పప్పు. మీకు బాగా ఏంటి ఇష్టం? అంటే స్వీట్స్ ఆర్ హాట్స్ అలాగా? యాక్చువల్ గా స్వీట్ ఇష్టం, కాకపోతే అన్ని కూడా తినేస్తూ ఉంటాను. ఓకే, ఉసిరికాయ పప్పు రెడీ. సూపర్. ఓకే అండి, మరి ఉసిరికాయ పప్పు రెడీ అయిపోయింది. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఇప్పుడు తయారీ విధానం ఇంకోసారి చూడండి. ఉసిరికాయ పప్పు తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ పప్పు రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది అప్పుడప్పుడే వంట నేర్చుకుంటూ పండుగ రోజు ఏదైనా పిండి వంటలు తయారు చేసుకోవాలి అనుకునే వాళ్ళు రెగ్యులర్గా ఈ సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. ఏంటి అంటే బూరెలు తయారు చేసేటప్పుడు ఆ బూరెల పిండి పూర్ణం అనేది పలచగా అయిపోతూ ఉంటుంది. దీన్ని ఏం చేయాలా అని టెన్షన్ పడకుండా అందులో కొద్దిగా పచ్చి కొబ్బరి తురిమి దానిలో కలుపుకొని దీంతో కనుక బూరెలు తయారు చేసుకుంటే పిండి గట్టి పడుతుంది, టేస్ట్ కూడా అదనంగా యాడ్ అవుతుంది.